ఈరోజు పర్టిక్యులర్‌గా అంటే శనివారం మార్నింగ్ ఒక దారుణమైన ఇన్సిడెంట్ రంగారెడ్డి జిల్లా ఆహ్, దైవలగూడ అనే ఒక గ్రామంలో జరిగింది. ఎంత దారుణమైన ఇన్సిడెంట్ అంటే అది చూస్తేనే తెలుసుకుంటే విన్నా కూడా మనకు భయమేస్తది అటువంటి ఇన్సిడెంటు. ఆ ఇన్సిడెంట్‌కి కారణమైన వెధవ ఈడే. ఈడు ఒక కిల్లర్ రాజ్‌కుమార్ ఈడి పేరు. పేరులో రాజు ఉంది కానీ ఈడంతా చేసే పనులు మొత్తం అత్యంత హీనమైన పనులు. 3 గంటల వ్యవధిలో ఆరుగురిని హత్య చేశాడు. 3 గంటల వ్యవధిలో మిడ్‌నైట్ బిట్వీన్ 11 పీఎం నుంచి 1 పీఎం. 3 గంటల వ్యవధిలో ఆరుగురిని చంపేశాడు. ఈడు ఎందుకు చంపేశాడు ఏంటని తెలుసుకుంటే ఇంకా ఆశ్చర్యం. ఈడి గతంలో పోక్సో యాక్ట్ కింద కేసు నమోదుంది ఈడి మీద. అంటే మైనర్‌ని వేధించిన కేసులో వీడి మీద కేసు అయింది. ఆ కేసులో జైల్‌లో ఉన్నాడు. జైల్‌లో కొన్నాళ్ళు ఉన్నాడు. బెయిల్ మీద వచ్చాడు. బెయిల్ మీద వచ్చిన వెంటనే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఎవరెవరిని ఆ కేసు పెట్టినటువంటి ఆ బాధిత బాలిక వాళ్ళ అమ్మమ్మని, బాధిత బాలిక వాళ్ళ అమ్మని ముగ్గురిని చంపేశాడు. ఆ తర్వాత గ్యాప్‌లోనే ఆళ్ళ ముగ్గురిని చంపిన తర్వాత నేరుగా ఇంటికెళ్ళిపోయాడు. ఇంటికెళ్ళిపోయి ఆళ్ళ భార్య సరిత అనుకుంటా పేరు. ఇద్దరు పిల్లలు, ముగ్గురు. అంటే ఆళ్ళ ముగ్గురిని, ఈళ్ళ ముగ్గురిని మొత్తం ఆరుగురిని చంపేశాడు 3 గంటల వ్యవధిలో. వీడింత నీచంగా, ఇంత దారుణంగా వీడసలెట్లా 6 కుటుంబాలని అంటే వీడి జీవితాన్ని నాశనం చేసుకోవడంతో పాటుగా 6 కుటుంబాలని, 6 ప్రాణాలను తీసేశాడు కంప్లీట్‌గా. అంత క్రూరంగా ఆడు మరి ఆ విధంగా ఎలా ప్రవర్తించారో పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అంత ఏ విధంగా సాధ్యం? అసలు యాక్చువల్‌గా ఈడు పోక్సో కేసు కింద అరెస్ట్ అయినోడు ఈడు జైలుకి ఎట్లా ఈడికి బెయిల్ వచ్చింది కూడా అర్థం కావట్లేదు. అదొక కేసు. అది ఏ ప్రాస్పెక్ట్‌లో ఇచ్చారో కూడా మనకి అర్థం కావట్లేదు. సరే ఈడు బయటకొచ్చినప్పుడు వీడి మీద కొంచెం విజిలెన్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది పోలీసులకు కూడా. అంటే స్థానికులు కూడా కొంతమంది ఆ పాయింట్ రైజ్ చేస్తున్నారు. ఎవరైతే స్థానికంగా ఉంటారో అక్కడ దైవలగూడ ప్రాంతంలో. వాళ్ళు చెప్పిందేంటంటే వీడు పోక్సో కేసు కింద అరెస్ట్ అయ్యాడు. బెయిల్ మీద వచ్చాడు. గతంలో కూడా ఆ బాలిక వాళ్ళ కుటుంబాన్ని పలుమార్లు బెదిరించాడట. నాన్నని ఎలా చంపారో అలానే మీ ముగ్గురిని చంపేస్తాను. అంటే వాడు చంపలేదు వాళ్ళ నాన్నని. కానీ గతంలో అతను హత్యకు గురయ్యాడు. ఎలా చనిపోయాడో అలానే మీ ముగ్గురిని కూడా చంపేస్తాను వార్నింగ్ కూడా ఇచ్చెళ్ళాడట ఈడు. సో, బెయిల్ మీద వచ్చాడు. వెంటనే ఈ ఘాతుకాన్ని కొడిగట్టాడు. అసలు వాడు ఏం చేశాడు అనేది చూద్దాం ఒకసారి. వాడి కోసం అంటే ఆ మర్డర్స్ గురించి తెలిసిన తర్వాత పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో వచ్చి అంటే వాడు చంపేసి ఆళ్ళ పేరెంట్స్‌కి ఇన్ఫార్మ్ చేశాడు విచిత్రంగా. ఆరుగురిని చంపేసానని వాళ్ళ పేరెంట్స్‌కి ఇన్ఫార్మ్ చేశాడు. ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు కంగారు పడిపోయి పోలీసులకు సమాచారం అందితే పోలీసులు రంగంలో దిగారు. వెతుకుతున్నారు. అంటే వాడు ఎటు పోయాడు ఏంటి అనేది అవన్నీ కూడా వెతుకుతున్నారు. అంటే సెన్సేషనల్ కేస్ కాబట్టి వాడిని వితిన్ అవర్స్ పట్టుకుంటారు. నో డౌట్ వాడి కోసం. ఎందుకంటే 6 ప్రాణాలు తీసేసాడు. అడ్డగోలుకు తిరుగుతా అంటే పోలీసులు ఒప్పుకోరు కదా! అసలు వాడు గతంలోనే పోక్సో కేసు కింద అరెస్ట్ అయిన వ్యక్తి అంత ఈజీగా బయటికి ఎలా వచ్చాడనేది ఒక ఆస్పెక్ట్ అయితే, వాడి మీద ఎటువంటి నిఘా పెట్టలేకుండా పోయారు. ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతం ఇది. ఒక ఇల్లు. అంటే ఫస్ట్ ఆళ్ళ ఇంటికెళ్ళాడు. ఎవరైతే బాధిత మహిళ గతంలో బాధిత బాలిక ఎవరైతే ఉన్నారో ఆళ్ళకి అంటే పలుమార్లు ఆ అమ్మాయిని అబ్యూజ్ చేస్తుంటే వాళ్ళు తట్టుకోలేక పోలీసులకి కంప్లెయింట్ ఇచ్చారు. ఆ నేపథ్యంలో వాళ్ళు పోక్సో కేసు పెట్టి లోపలేశారు. అది దృష్టిలో పెట్టుకున్నాడు. సో, వీడు బెయిల్ నుంచి బయటికి రావడంతో ఫస్ట్ ఆళ్ళ ఇంటికెళ్ళాడు. ఆ బాధిత బాలిక ఎవరైతే ఉన్నారో ఆళ్ళ ఇంటికెళ్ళాడు. వెళ్ళి ముందు వాళ్ళ అమ్మమ్మని, తర్వాత ఆ బాలిక వాళ్ళ అమ్మని చంపాడు. తర్వాత ఆ పాపని తీసుకెళ్ళిపోయాడు. మైనర్‌ని తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళి 3 కిలోమీటర్ల దూరంలో రేప్ చేశాడు. రేప్ చేసి హతమార్చాడు. గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత వాళ్ళ ఇంటికెళ్ళాడు. వాళ్ళ ఇంటికెళ్ళి భార్యని, ఇద్దరు పిల్లల్ని చంపేశాడు. ఇది ఇన్సిడెంట్ జరిగిన ఒక ప్రాంతం ఇది. ఈ ఇల్లు. అంటే రెండో ఇల్లు కూడా ఉంది. అంటే అది ఎక్కడైతే వాళ్ళ బాధిత బాలిక ఎవరైతే ఉన్నారో గతంలో పోక్సో కేసు ఆ అమ్మాయి ఫిర్యాదు మీద పోక్సో కేసు నమోదు చేశారు కాబట్టి ఆళ్ళ ఇంటికి కూడా ఫస్ట్ వాళ్ళ ఇంటికెళ్ళాడు. ఉన్నత స్థాయి అధికారులు అంటే ఒక క్రైమ్ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి బయటకొస్తే ఎలా ఉంటది? ఏంటి? వాడి మీద ఒక సరైన అవగాహన విజిలెన్స్ గనుక పెట్టకపోతే ఎటువంటి ఉదంతాలకెళ్తది? ఎటువంటి స్టెప్‌కెళ్ళిపోతుందని చెప్పడానికి ఇదొక క్లాసిక్ అండ్ లివింగ్ ఎగ్జాంపుల్. వాడిని వాడు పోక్సో కేసు కింద అరెస్ట్ అయ్యాడు. గతంలో ఆ వార్నింగ్ ఇచ్చాడని తెలిసిన నేపథ్యంలో ఖచ్చితంగా వాడి మీద కొంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం పెట్టి ఉంటే ఇంతవరకు వచ్చుండేది కాదేమో అనిపించింది. వాడు ఆ విధంగా అడ్డగోలుగా ఒక కత్తి తీసుకొని మొత్తం ఆరుగురిని చంపేసుకుంటూ పోయాడు. ఇక్కడ సీసీ ఫుటేజ్ అమ్మాయిని తీసుకెళ్తున్నాడు చూడండి. అమ్మాయిని. అంటే ఆళ్ళ ఇంటికి వచ్చేసి ఆల్రెడీ వాళ్ళ అమ్మమ్మని, మదర్‌ని చంపేశాడు. తర్వాత ఆ అమ్మాయిని ఫోర్స్‌ఫుల్‌గా తీసుకెళ్తున్నాడు. చూడండి. లెఫ్ట్ హ్యాండ్‌లో కత్తి ఉంది. ఆ అమ్మాయి మెడ మీద చేయి పెట్టాడు. తీసుకెళ్తున్నాడు. ఫోర్స్‌ఫుల్‌గా తీసుకెళ్తున్నాడు. వీడిని ఎలా చంపాలి? ఏంటి అసలు వాడిని? వాడంత దారుణంగా
అడ్డగోలుగా చంపేసి పారిపోయాడు. రెండు కేసుల్లో ముగ్గురు హత్య జరిగింది. ముద్దాయి పేరు పార్వతి రాజ్ కుమార్, 35 year old, ఫార్మర్ బై ఆక్యుపేషన్. ఇంతకు ముందు అతని పైన 16th May రోజు ఒక పోక్సో కేసు బుక్ అయింది. అప్పుడు ఒక అమ్మాయికి, మైనర్ గర్ల్ కి చాలా హరాస్ చేశారు, స్టఫింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 కింద ప్లస్ సెక్షన్ 78 సెక్షన్ 78 బిఎన్ఎస్ కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి బెయిల్ దొరికింది. ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హమ్లెట్ నగరకుంట విలేజ్ లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్ లో. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 వాడు ఉండేది షాబాద్, షాబాద్ మండలం దేవలగూడలో ఉంటాడు వాడు ఫ్యామిలీతో. ఆ అమ్మాయి ఎవరైతే బాలిక ఎవరైతే ఉన్నారో, మైనర్ బాలిక, గతంలో పోక్సో కేసు పెట్టిన అమ్మాయి, వాళ్ళు షాబాద్లో ఉంటారు. ముందు అక్కడికి వెళ్ళి చంపిన తర్వాత ఇటు మళ్ళీ దేవలగూడలో వచ్చి వాళ్ళ ఇల్లు ఎక్కడైతే ఉందో వాళ్ళ ఇంట్లో లోపలికి వెళ్ళి వాళ్ళ భార్యని 2 పిల్లలను చంపేశాడు. అబ్బాయికి కూడా చంపారు. తర్వాత ఈ మైనర్ గర్ల్ కి తీసుకుని అక్కడ నేటివ్ ప్లేస్ దేవలగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశారు. తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200-250 meters ఉంది. అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అన్ని ఇది నిద్రలో ఉన్నారు. భార్య ప్లస్ ఇది 2 పిల్లలు, 1.5 year and 4 year 2 కొడుకు, వాళ్ళకి కూడా హత్య చేశారు. తర్వాత అరౌండ్ 11:57 రాత్రికి వాళ్ళకి తండ్రికి ఫోన్ చేశారు, ఇట్లా నేను చేశాను, ఈ 6 మనిషికి హత్య చేశాను చెప్పారు. చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఇది చెప్పారు, నేను కూడా వెళ్తున్నా, నేను కూడా సూసైడ్ చేస్తాను, బట్ దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. తర్వాత మాకు ఈ ముద్దాయికి పేరెంట్స్ వచ్చి షాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ మ్యాటర్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ 6 మనిషి బాడీ ఆల్రెడీ మేము ఈఎంఈ కోసం హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. కంప్లైంట్ బుక్ అయింది. అండ్ ఇది అక్యూజ్డ్ పర్సన్, ఇది ముద్దాయి, ఇది ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మా తరఫు నుంచి ఇది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాము. వి విల్ సూన్ గెట్ హిమ్ అండ్ వి విల్ లొకేట్ హిమ్ అండ్ విల్. వాడు అంటే వచ్చి రావడంతోనే కాదు, బయట నుంచి బయటకు వచ్చిన వెంటనే చేయలేదు. ఒక 2 వారాలు ఊర్లో కూడా లేడంటే యాక్చువల్గా. తర్వాత వాడు అంతా ప్రణాళిక చేసుకుని పక్క ప్లాన్ చేసుకున్న తర్వాత వచ్చి మర్డర్ చేసుకొని మొదలు చేయాలని నిర్ణయించుకున్న తర్వాత వచ్చి ఈ దారుణం పాల్పడ్డాడు. వాడు 11 to 12 మధ్యలోనే, 11 PM to 12 AM మధ్యలోనే ఇదంతా చేసేసాడు. మొత్తం 6 మర్డర్లు చేసి, ఎందుకంటే 11:57కి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పాడట, ఈ విధంగా నేను అందరం చంపేశాను, అది నేను కూడా సూసైడ్ చేసుకుంటున్నానని చెప్పి పరాడారంట. అబ్స్కాండ్లో ఉన్నాడని సిపి చెప్తున్నారు. సో ఆబ్వియస్లీ మామూలుగా ఒక చిన్న అంటే ఒక అటాక్ చేసి పారిపోయి లేదంటే ఒక వ్యక్తిని చంపి పారిపోతేనే చాలా పట్టుకునేందుకు కొద్దిగా తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటిది 6 చంపి గంటలో నానా బీభత్సం నరమేధం చేసి వెళ్ళిపోయిన వాడిని అంత ఖచ్చితంగా పట్టుకుంటారు. మేబీ అది వితిన్ అవర్స్లోనే అయ్యిండు అనుకుంటున్నారు. ఏంటంటే ఈరోజు నైట్కో లేదంటే రేపటికల్లా అయితే వాళ్ళకున్న నెట్వర్క్ మొత్తం పెట్టేసి ఎక్కువ బృందాలని పెట్టేసి ఖచ్చితంగా పట్టుకుంటారు. అదే అడుగుతున్నారు పోలీసులు కూడా అతన్ని సరిగా మీరు అతని నేర చరిత్ర లేదంటే గతంలో అతని బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకొని కూడా మీరు అంత విజిలెంట్గా లేరు, అందువల్లే ఆడు ఈ విధంగా చేశాడు అని అంటే లేదు అనే ఆ వ్యాఖ్యల్ని కండెమ్ చేసేలా మాట్లాడుతున్నారు. అట్ ది సేమ్ టైం అంటే అతను వచ్చిన తర్వాత 2 వారాల పాటు అసలు వాళ్ళ ఊర్లో లేడు, ఎక్కడ ఉన్నాడో తెలియదు, మేము యాక్చువల్గా అతని కోసం చూసామని కూడా చెప్తున్నాడు అది పోలీస్ అధికారి. సో ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తి మొత్తం 35 సంవత్సరాలు ఎంత ఉంటాయి, 35 ఉంటాయి. ఆ అమ్మాయి ఏదో వాడు అబ్యూజ్ చేయడం తప్పు, ఆ పాపని అబ్యూజ్ చేసి ఇబ్బంది పెడుతున్నందుకు వాళ్ళు రిపీటెడ్గా భరించలేక వీడు ఎన్నిసార్లు చెప్పిన వింటలేదని చెప్పేసి పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టాడు. వాళ్ళు పోక్సో కేసు పెట్టి లోపల పంపించేశారు. మరి ఇది యాంటిసిపేటర్ బెయిల్ తెచ్చుకోనా లేదంటే ఇంకే బెయిల్ ఏదో మొత్తానికి కంప్లీట్గా అయితే వచ్చాడు, బయటకు వచ్చేసాడు. వచ్చి కొంత గ్యాప్ తీసుకున్నాడు.
చేయాల్సిన ఘోరం మొత్తం చేసేసాడు. అమ్మాయిని తీసుకెళ్ళి చంపేస్తున్నాడు. అంటే వాళ్ళిద్దరు వాళ్ళ అమ్మని చంపేశాడు. తర్వాత ఆ పాపను తీసుకెళ్ళిపోతున్నాడు. మైనర్‌ని తీసుకెళ్తున్నాడు. అక్కడ 3 కిలోమీటర్స్ దూరంకి ఎక్కడో తీసుకెళ్ళి అక్కడ అమ్మాయిని రేప్ చేసి గొంతుకొచ్చి చంపేశాడు. తర్వాత ఇంటికెళ్ళి అక్కడ కూడా ముగ్గురిని చంపేశాడు. వీడిని ఇంక అసలు ఎట్లా చేయాలి ఏంటి అనేది వీడు దొరికితే మాత్రం వాడికి జీవోత్సవం, వాడి జీవితాంతం ఉరిశిక్ష పడతది. లేదంటే ఇక వాడిని అసలు భవిష్యత్తులో కాళ్ళు, చేతులు ఎత్తకుండా కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది పోలీసులు. ఎందుకంటే అంత దారుణమైనటువంటి క్రైమ్‌కి పాల్పడ్డాడు. ఆహ్, ఆహ్, ఏం చెప్పాలి ఈ ఇన్సిడెంట్ గురించి? ఇంతకంటే పొద్దున్నే ఒక దారుణమైన ఇన్సిడెంట్ చూసి ఇటువంటి పరిస్థితి వచ్చింది.